స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పాటు 3 రోజుల పాటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈరోజు 9వ తారీఖు, రేపు 10, 11 3 రోజుల పాటు నామినేషన్లు కొనసాగనున్నాయి. మనం డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రము మండల ప్రజా పరిషత్ కార్యాలయం డిచ్పల్లి అని రాసింది ఉంది. చూడొచ్చు మనం ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చింది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతగా 18 జెడ్పీటీసీలు 177 ఎంపీపీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తంగా రెండవ విడత కూడా 13 జెడ్పీటీసీ 130 ఎంపీపీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. నిజామాబాద్ జిల్లాలో 31 జెడ్పీ స్థానాలు 307 ఎంపీపీ స్థానాలకు జరిగినాయి. కామారెడ్డి జిల్లాలో కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు మొదటి విడతలో 14 జెడ్పీటీసీ స్థానాలు 136 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ అయితే జరగనుంది. మొత్తం రెండో విడత చూసుకుంటే 11 జెడ్పీటీసీలు 97 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 25 జెడ్పీటీసీలు 233 ఎంపీటీసీ స్థానాలకైతే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఎక్కడైనా సరే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం ఎన్నికలకు సంబంధించి చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రక్రియ అయితే మొదలు పెట్టనున్నారు. దీనికి అందరికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి మనం డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న యానంపల్లి, అదేవిధంగా సుద్దపల్లి, సుద్దులం, అదేవిధంగా గన్పూర్, డిచ్పల్లి, దూస్గాం కౌంటర్లు ఈ ప్రాంతంలో మనం రెండవ కౌంటర్లో చూసుకుంటే నడిపల్లి 1, నడిపల్లి 2, అమృతాపూర్, అదేవిధంగా కౌంటర్ నెంబర్ 1 ధర్మారం 1, ధర్మారం 2, బద్దీపూర్ అనే గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఏదైతే చూడొచ్చు కౌంటర్లు ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తంగా ఈరోజు ఏదైతే ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ప్రక్రియ సజావుగా సాగేందుకు దానికి అందరికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ డివిజన్, అదేవిధంగా గోధన్ డివిజన్కి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అందరికీ సంబంధించి ఎన్నికల నిర్వహణ 18 మండలాల్లో జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే 3 రోజుల పాటు కొనసాగుతుంది. నామినేషన్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యం ఏదైతే ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా సాగేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారులు. ఈరోజు ప్రధానంగా చూసుకోవచ్చు మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ 3 రోజుల పాటు కొనసాగనుంది. దీనికి అందరికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నామినేషన్ల ఏదైతే పరిశీలన మాత్రం 12వ తేదీ నాడు ఉంటుంది. దానికి అంతటికి సంబంధించి చెల్లుబాటు కాని నామినేషన్లు, అదేవిధంగా పూర్తి స్థాయిలో వీటన్నింటికి చూసుకునే అవకాశం. అప్పీళ్లకు చివరి తేదీ 13వ తేదీ అప్పీళ్లకు సంబంధించి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థి ఉపసంహరణకు సంబంధించి పూర్తి స్థాయిలో వీటన్నింటికి కూడా ఎప్పటికప్పుడు పరిరక్షించి పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఎన్నికల అధికారులు అప్రమత్తం చేస్తారు. దీనికి అంతటి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఎన్నికల పరిశీలనకు సంబంధించి ఎన్నికల నామినేషన్లకు సంబంధించి 3 రోజులు జరగనున్న ఎన్నికల నామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తారు. ఈ రోజు ఉదయం నుండి 10 గంటల నుండి ప్రారంభమైన 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.